ఈ నెల 13న మేడిగడ్డకు వెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిని కూడా ఆహ్వానిస్తామన్నారు. మేడిగడ్డకి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ ని కూడా తీసుకెళ్తామన్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి 13వ తేదీన రావడం వీలు కాకపోతే తేదీ మార్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ తప్పకుండా మేడిగడ్డకు రావాల్సిందే అన్నారాయన. మేడిగడ్డపై మాత్రమే కాకుండా సెక్రటరేట్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, అమరజ్యోతి నిర్మాణంలో అవినీతిపై కూడా విచారణకు ఆదేశిస్తున్నామన్నారు సీఎం. ఇక ఈ ఫార్ములా రేస్ పై నోటీస్ ఇచ్చామని తెలిపారు రేవంత్ రెడ్డి. ఈ నెల 13న మేడిగడ్డకు వెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిని కూడా ఆహ్వానిస్తామన్నారు. మేడిగడ్డకి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ ని కూడా తీసుకెళ్తామన్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి 13వ తేదీన రావడం వీలు కాకపోతే తేదీ మార్చేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ తప్పకుండా మేడిగడ్డకు రావాల్సిందే అన్నారాయన. మేడిగడ్డపై మాత్రమే కాకుండా సెక్రటరేట్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, అమరజ్యోతి నిర్మాణంలో అవినీతిపై కూడా విచారణకు ఆదేశిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఈ ఫార్ములా రేస్ పై నోటీస్ ఇచ్చామని తెలిపారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు, అలాగే కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆయన స్పందించారు. గతంతో పోలిస్తే బడ్జెట్ని తగ్గించారనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవాలకు అనుగుణంగానే బడ్జెట్ ఉండాలనేది మా విధానం కాబట్టి ఒకరోజు నిజం చెప్పి ఏడాదంతా అబద్ధం చెప్పకుండా ఉండాలంటే ఒకరోజు నిజం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈ బడ్జెట్ని పెట్టామనేటువంటి అభిప్రాయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కనుక చూస్తే 16,000 కోట్లు అప్పుల కోసమే కట్టాల్సి వస్తుంది ప్రతి ఏడాది. కాబట్టి ఇలాంటి పరిస్థితి రైతులు ఎలాగైతే తాము వేసినటువంటి ధాన్యాన్ని కానీ తను వేసినటువంటి పంటకి గిట్టుబాటు రాకపోతే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఇరిగేషన్ శాఖలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. ప్రభుత్వాలే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేది అనేటువంటి కామెంట్ని కూడా ఆయన చేశారు. ఇక మేడిగడ్డ విజిట్కి సంబంధించినటువంటి అంశం మీద కూడా ఆయన స్పందించారు. ప్రస్తుతం ఈ నెల 13వ తేదీన బీఆర్ఎస్ నల్గొండలో సభ నిర్వహిస్తుంది. అదే రోజు పార్టీకి సంబంధించి అసెంబ్లీలో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్లందరినీ కూడా మేడిగడ్డకు తీసుకువెళ్లాలనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఇదే విషయాన్ని నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా సభలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ 13వ తేదీకి సంబంధించినటువంటి అంశం మీద కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ఒకవేళ బీఆర్ఎస్ తన సభ ఉంది అనుకుంటే కేసీఆర్ రావాలి అనుకుంటే ఒకవేళ తేదీ మార్చడానికి కూడా సిద్ధమైనటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఎప్పుడు మార్చమంటే కూడా దానికి సిద్ధమైనటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. గతంలో ఇటీవల జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో జరిగినటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా రేవంత్ స్పందించారు. హరీష్ బీఎస్సీ సమావేశానికి అనుమతించలేదని రాద్ధాంతం చేయడము తగదన్నారు. గతంలో 2014లో టీడీపీ నుంచి తను గెలిచినప్పుడు పార్టీ బీఎస్సీ మీటింగ్కి ఎర్రబెల్లి దయాకర్తో పాటు నా పేరును కూడా ప్రస్తావించే లెటర్ ఇచ్చారు. కానీ లెటర్ ఉన్నప్పటికీ కూడా నన్ను అనుమతించలేదు. కానీ రేవంత్ తప్ప వేరే ఎవరిని సూచించినా అనుమతించడానికి రెడీ అనేటువంటి అంశాన్ని గతంలో చెప్పారు. అది హరీష్ రావు గుర్తు తెచ్చుకోవాలనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చెప్పారు. వీటితో పాటుగా తెలంగాణలో ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ వచ్చింది. సెక్రటరేట్ నిర్మాణము, అలాగే అంబేద్కర్ విగ్రహము, అమరవీరుల స్థూపం లాంటి నిర్మాణాలన్నింటిలో కూడా అవినీతికి పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ చీఫ్ హోదాలో చేశారు. ప్రస్తుతం సీఎం అయినటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద ప్రస్తావించినటువంటి సందర్భంగా వీటన్నిటి మీద కూడా విచారణకు ఆదేశిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇక రియల్ ఎస్టేటు భూములకు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కబ్జా చేసినటువంటి వాటికి కానీ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి వాటికి రైతు బంధు వర్తించదు. అలాగే రైతు భరోసాని కూడా కేవలం రైతులు ఎవరైతే వ్యవసాయానికి సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే భరోసా ఇచ్చేటువంటి స్కీమ్ కాబట్టి వ్యవసాయం చేసేటువంటి రైతులకు మాత్రమే ఈ భరోసా కల్పిస్తామనేటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి చిట్చాట్ సందర్భంగా అనేక కీలకమైనటువంటి అంశాలు చేశారు. ఈ రేస్కు సంబంధించినటువంటి అంశం మీద కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. దానికి సంబంధించి ఇప్పటికే నోటీస్ ఇచ్చాం, అట్నుంచి రిప్లై వచ్చింది. ఆ రిప్లై ఆధారంగా చర్యలు ఉంటాయనేటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి